మొలకలు బాగా రావాలి అంటే నేను చెప్పినట్టు గనక మీరు పెసలు నానబెట్టుకొని చేశారంటే తప్పకుండా మొలకలు చాలా బాగా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి. మొలకలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. నేను చెప్పినట్టు నానబెట్టుకోండి. మొలకలు గింజలు మనం తీసుకున్నప్పుడు వెడల్పాటి గిన్నెలో తీసుకోండి. అన్నీ ఈవెన్గా నానాలి, అప్పుడే మొలకలు బాగా వస్తాయి. అలా ఈరోజు ఉదయం నానబెట్టుకొని సాయంత్రము ఇలాగా మనం వడవేసుకునే ఇలాగ చిల్లులు దాంట్లో వడేసుకొని నైట్ అలా పెట్టేస్తే పైన ఊరకు చిన్నది అలా గాలి తగిలేటట్టు ఒక మూత పెట్టండి అంతేను. తెల్లవారేసరికి చూడండి మా మొలకలు ఎంత బాగా వచ్చినాయో. తప్పకుండా వస్తాయి. కాకపోతే మీరు నానబెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసి నానబెట్టుకొని ఇలాగ వెడల్పాటి గిన్నెలోనే వేసుకోవాలి. రాత్రి కడిగి వేసేటప్పుడు కూడా చిల్లుల గిన్నె ఇట్లాగ వెడల్పుగా ఉండాలి. అలాంటి వాటిల్లో వేస్తే మొలకలు బ్రహ్మాండంగా వస్తాయండి. ఈరోజు క్యారెట్, కోడిగుడ్డు, కీర, ద్రాక్షావణి, గ్రేప్స్, ఫ్రూట్స్ అవి కొంచెం పెట్టుకున్నాను. ఇదే మా టిఫిన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో మంచి హెల్తీ టిఫిన్స్ తినండి. ఆయిల్ ఎక్కువ, సాల్ట్, కారం ఎక్కువగా ఉన్నాయి తినొద్దండి. మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. కనీసం వారంలో 2-3 రోజులైనా ఇలా టిఫిన్ చేయండి. హెల్తీగా ఉండండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.